మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం పెంచి పోషించిన ఖమేనీ, టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా దాడులు, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అదేవిధంగా ఇరాన్ పౌరులు సహకరించాలని రిక్వెస్ట్, ఇరాన్తో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు, 3 దశాబ్దాలుగా అనేక ఉగ్ర సంస్థలకు ఊపిరిపోసిన ఖమేనీ అణ్వస్త్ర స్వప్నంపై 2016 నుండి ట్రంప్ పోరు, 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్. ఇక ఖమేనీది దారుణ హత్య రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. పాక్ అల్లర్లు, 12 మంది నిరసనకారుల మృతి, ప్రపంచవ్యాప్తంగా వందల విమానాల రద్దు, ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా ఇజ్రాయెల్ సైన్యాల సంయుక్త దాడిలో ఆయన చనిపోగా ఇరాన్ ప్రభుత్వం మీడియా ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లుగా పేర్కొంది. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్లో ఖమేనీ హతమైనట్లుగా మొట్టమొదట ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించమైతే జరిగింది. ఇక అదేవిధంగా సామాన్య కుటుంబంలో పుట్టి ఇరాన్లో మషద్ పట్టణంలో 1939 ఏప్రిల్ 19న ఆయతుల్లా అలీ ఖమేనీ జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ 1895, 1986 కూడా మత ప్రబోధకుడే. 11 ఏళ్ల వయసులో అలీ ఖమేనీ మదర్సాకు వెళ్ళి మత విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. 1950వ దశకం చివరి నాళ్ళలో మతపరమైన ఉన్న విద్య కోసం సొంతూరు మషద్ నుంచి ఖోమ్ సిటీకి అలీ ఖమేనీ వెళ్ళారు. మరి ఈ ప్రయాణం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఖోమ్ సిటీలో ఖమేనీ కలిసిన విశిష్ట వ్యక్తి పేరు ఆయతుల్లా రహుల్లా ఖమేనీ. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయింది ఆయనే. రహుల్లా ఖమేనీ దగ్గర మతపరమైన విద్యను అలీ ఖమేనీ అభ్యసించాడు. ఆయనకు బాగా సన్నిహితం అవుతారు. రహుల్లా ఖమేనీ గొప్ప శిష్యుల్లో ఒకరిగా అలీ ఖమేనీ పేరు ఫేమస్ అప్పుల్లో అయ్యారని ఇస్లామిక్ విప్లవంలో సాధారణ కార్యకర్తగా మరి ఉన్నారని అయితే చెప్పలేదు. ఏదేమైనా ఖమేనీ మరి ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడని అమెరికా చెప్తుంది. కాబట్టి అమెరికా మరి ఈ దాడికి అయితే పాల్పడింది. ఇది పశ్చిమాసియాలో మారణ హోమం. ఇక సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్లోని బీట్ షెమెష్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది మృతి చెందారు. దాదాపుగా 20 మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వరకు క్షిపణులు సమర్థవంతంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పు చినుకుని పలు భవనాలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని వాడినట్టుగా సమాచారం. మరోవైపు 4 బాలిస్టిక్ క్షిపణులు అమెరికా యుద్ధ నౌక మరి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ లక్ష్యంగా చేసుకుంది. హోమర్జ్ జలసంధిపై నౌకలను సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని బహ్రెయిన్, కువైట్, ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా దాడులు చేస్తుంది. ఇరాన్ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అర్బ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడులపై యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. ఇరాన్ దాడి ప్రతీకారణమైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇప్పటివరకు 165 బాలిక్ క్షిపణులు, 2 క్రూయిజ్ క్షిపణులు, 541 డ్రోన్లు అడ్డుకున్నదని యుఏఈ తెలిపింది. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషన్ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్ బేస్లపై దాడులైతే చేస్తుంది. ఈ క్రమంలో అనేక దాడులను తీవ్రతరం చేస్తుంది. మిడిల్ ఈస్ట్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్టుగా ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్పై దాడి చేసినందుకు శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు అయితే మోగుతున్నాయి. మొత్తానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మారణ హోమాన్ని తలపిస్తున్నాయని మనకైతే అర్థమవుతుంది. ఓవరాల్గా ఇక ఖమేనీ అయితే మరి మరణించడంతో గల్ఫ్ దేశాలకు సంబంధించిన దేశాల్లో ఉన్న భారతీయులు కూడా కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే మరి స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం అయితే జరిగింది. అక్కడ తెలుగువారు భారత
రాయబారి కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలని రేవంత్ రెడ్డి అయితే కోరారు. ఇక ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పౌరులను క్షేమంగా వెనుక రప్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అక్కడ ఎంబీసీలతో టచ్లో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లో తెలుగువారి భద్రతపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లో ఆందోళన అయితే తీవ్రంగా అయితే నెలకొంది. మరి అక్కడ సుమారుగా 50,000 మంది ఏపీ వాసులు ఉపాధి పొందుతుండగా వారిలో అయ్యన్న సొంత నియోజకవర్గమైన నర్సీపట్నం వారి అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ తెలుగు వారితో ఫోన్లో మాట్లాడిన స్పీకర్ ధైర్యంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదోచుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయ్యన్న తెలిపారు. పరిస్థితి విషమిస్తే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని అయితే అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. 444 భారత విమానాలు కూడా రద్దయినాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ మరికొన్ని దేశాల గగనతలాలను మూసివేయడంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం అయితే పడింది. ఈ క్రమంలో మార్చి 1న 444 విమానాలు రద్దయ్యాయి. ఇది ఇంకా పెరగవచ్చునని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఇదే కారణంతో ఫిబ్రవరి 28న దేశ విమానయాన సంస్థలకు చెందిన 410 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విమానాల మళ్లింపును సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రధాన విమానాశ్రయాలను అప్రమత్తం చేసినట్టుగా డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సహాయం అందించడం, టెర్మినల్స్లో రద్దీని నియంత్రించడం వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లుగా పేర్కొంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసిన ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ ప్రయాణికుల ఫిర్యాదు ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తుంది. ఈ విమానాల మీద కూడా తీవ్ర ప్రభావం, ఇరాన్ తన గగన తలాన్ని మూసివేయడంతో తీవ్ర ప్రభావం అయితే పడిందని కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఇరాక్లోకి ఇరాన్ ఎంట్రీ 2003లో ఇరాన్ పొరుగునే ఉన్న ఇరాక్పై అమెరికా దాడులు చేస్తుంది. దీంతో అక్కడ సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోయింది. ఇరాక్తో సున్నీ ముస్లింలు సింహభాగం ఉంటారు. అక్కడ మైనారిటీ షియా వర్గం వారిని చేరదీసి మిలిటెంట్ గ్రూపులను ఏర్పాటు చేయమని ఐఆర్జీసీకి ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు ఇస్తారు. ఐఆర్జీసీ అనుబంధ విభాగం ఖుద్స్ ఫోర్స్కు చెందిన అధికారులు ఇరాక్ వెళ్ళిన ఈ పనులన్నీ చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం ఉందని చెప్పి మరి మూసి దండి మార్చ్ పాదయాత్రలో కేటీఆర్ అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో 7 గంటలు రాజ్యసభ సభ్యుల ఎంపీలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా మరి తెలియజేశారు. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చదువుకుంటూ వెళదాం. ఇక్కడ అదేవిధంగా నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ అక్కడ 2లో ఇచ్చినట్టుగా ఇచ్చారు, కానీ ఇది 3వ పేజీలో 3వ పేపర్లో ఉంది. ఇది 3వ పేజీలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్